హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినోద్. మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి వినోద్ ఎస్ఎస్ బ్లాగ్స్. మా వానర్ ఇప్పుడే ఫోన్ చేశాడండి. వినోద్ బిల్లులు వచ్చినాయి, లోడ్ కూడా అయింది, వెళ్దుగాని రా అని చెప్పేసి అన్నాడు. 10:30-11 అవుతుంది అనమాట. ఈ టయానికే మంచు చూడండి ఎలా ఉందో. నేనైతే ఫుల్గా స్వెటర్ వేసుకొని బైక్ మీద కాబట్టి బాగా ఫ్రీగా వెళ్తున్నాను అనమాట. వెళ్ళేటప్పుడు ఇక నాకు ఈరోజు సినిమా కనపడ్డదిరా బాబు, ఫుల్ మంచు అట్టుకుంటా మంచులోనే డ్రైవ్ చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. అయితే మా ఫ్రెండ్ అన్న మాట నాకు ఒకటి గుర్తొచ్చిందండి. ఏమన్నాడంటే, అరే నీ పని హాయిరా, కూర్చొని డ్రైవింగ్ చేసుకోవటం, మాకైతే వర్క్ ప్రెషర్ ఎక్కువ రా అని చెప్పేసి అన్నాడు. మా ఫ్రెండ్ గాడికి ఈ వీడియో చూపిద్దాం అనుకున్నాను. కళ్ళున్న గుడ్డోడి పరిస్థితి అన్నమాట మాది. చూశారు కదా, అసలు కనీసం ఏమీ కనపట్లేదు. ఆ ఎదురున్న బండికి లైటు, బ్రేక్ లైట్ కూడా కనపడినట్టుకుంది. ఎందుకంటే ఒకవేళ మా టైం బాగాక ఎదురేదన్న బండి ఆగిపోయింది అనుకోండి, ఇక అంతే, దానికి పోయి ముద్దియ్యాలి నేను. అది నేను ముద్దిచ్చింది కాక మళ్ళీ నాయనక మాలోడు కూడా వాడు ఖాళీగా ఉంటాడు, వాడు కూడా నాకు ముద్దిస్తాడు. ఇలా అన్నమాట మా పరిస్థితి. దయచేసి ఒకటే చెబుదాం అనుకున్నాను, ఫోర్క్ సిగ్నల్ అనేది వాడండి. బ్రేక్ లైట్ అయితే మనకి 10 అడుగుల దూరంలో చూపించింది. అదే ఫోర్క్ సిగ్నల్ ఎల్లో లైట్ అయితేనేమో మనకు 30-40 అడుగుల దూరంలో కనపడతా ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్కరు ఇది ఫోర్క్ సిగ్నల్ వాడండి దయచేసి. అంత మంచులో ప్రయాణం చేయకపోతే ఏమి పార్కింగ్లో పెట్టుకొని పడుకొని వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి అంటారేమో. సరుకు గల్లా వాళ్ళు ఊరుకోరండి. మాకుండే ప్రెజర్ మాకు ఉంటుంది అనమాట. పచ్చి సరుకులకైతే కానీ కిరాయి కూడా ఎగ్గొడతారనమాట. అందుకని ఫోర్క్ సిగ్నల్ వాడదాము. ఎందుకంటే ఇగో ఈ బ్రేక్ లైట్ అనేది చూడండి ఎంత డిస్టెన్స్లో కనపడుతుందో. ఎల్లో బోర్డు చూద్దరు కానీ చూడండి ఎంత డిస్టెన్స్లో చూస్తున్నారు కదండి ఆ రెండింటికి ఉన్న తేడా. అందుకనే ఫోర్క్ సిగ్నల్ అనేది వాడదాము. దయచేసి ఈ వీడియోని ప్రతి డ్రైవర్కి చేరేలాగా షేర్ చేయాలని మీ వినోద్.